మంత్రుల ఏసీ ధర 1,00,000, పార్కింగ్ ఏరియాలో సీసీ కెమెరాలకు 4.8 లక్షలు, చిన్న చితక పనులకు కూడా లక్షల రూపాయలు ఖర్చు, మార్కెట్ ధరల కన్నా రెట్టింపు ధరలు చెల్లింపు అని చెప్పి చూస్తూ ఉన్నాం. తమ సొమ్ము కాకుంటే ఎంతైనా ఖర్చు చేశారు అనే తరహాలోనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం తీరు. 10 రూపాయల పనికి 100 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మంత్రుల విలాసాలకు విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. చిన్న చితక పనులకు కూడా లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. అంతేకాదు మంత్రుల నివాస క్వార్టర్స్ మరమ్మతులకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చు మార్కెట్లో ధరలతో పొంతన లేకుండా ఉన్నది. మంత్రి క్వార్టర్స్లో ఏసీ కోసం దాదాపు 1,00,000 రూపాయలు, పార్కింగ్ ఏరియాలో సీసీ కెమెరాల ఏర్పాటుకు 4,80,000 ఖర్చు చేయడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి ప్రజాధనాన్ని ఇష్టరాజ్యంగా ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు విడుదల కావాలంటే ఏదో ఒక పని చేసినట్టే, ఏదైనా వస్తువును కొనుగోలు చేసినట్టు రికార్డు ఉండాలి. సంబంధిత శాఖకు చెందిన అధికారి పంపే ప్రతిపాదనల ఆధారంగా తొలుత అనుమతులు, ఆ తర్వాత నిధులు విడుదల చేస్తారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. అయితే ప్రభుత్వంలోని పెద్దలు అండదండలుంటే పనులపై ఎటువంటి నిఘా ఉండదు. పనులు జరిగినా జరగకుండా నిధులు విడుదలవుతాయి. ప్రస్తుతం R&B శాఖలో ఇదే తంతు కొనసాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రుల క్వార్టర్లో మరమ్మతుల పనులకు ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు చూస్తుంటే ఈ ఆరోపణలు బలం చేకూరుస్తుంది. ఒక బాత్రూమ్ మరమ్మతుకు 76 లక్షలు, ఒక్కో ఏసీ కొనుగోలుకు 95,000, సీసీ కెమెరాలకు ఏర్పాటుకు 5 లక్షలు విడుదల చేయడం గమనార్హం. ఓ సామాన్యుడు ఇంటి నిర్మాణానికి చేస్తున్న ఖర్చు కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఖర్చు మంత్రుల బాత్రూంల మరమ్మతులకు ఖర్చు చేస్తుండటం విమర్శలకు తావిస్తుంది. R&Bలో ఎంపిక చేసిన కొందరు కాంట్రాక్టర్లకు రొటేషన్ పద్ధతిలో పనులను దారాదత్తం చేస్తున్నట్లు సమాచారం. మంత్రుల అనుచరులుగా ఉన్న కొందరు కాంట్రాక్టర్లకే పనులు దక్కుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన నిధులు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మంత్రుల నివాస సమయంలో క్వార్టర్ నెంబర్ 21లో 2 ఏసీ ఏర్పాటు కోసం 1.9 లక్షల విడుదల చేస్తూ బుధవారం ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్కెట్లో ఏసీల ధర 20,000 నుంచి గరిష్టంగా 70,000 వరకు ఉన్నాయి. విండో ఏసీ ధర 20,000 నుండి 35,000 వరకు ఉండగా స్ప్లిట్ ఏసీ 30,000 నుంచి 70,000 వరకు ఉన్నది. అయినా ప్రభుత్వం 2 ఏసీలను సమకూర్చుకునేందుకు 1,90,000 కేటాయించడం గమనార్హం. క్వార్టర్ నెంబర్ 7లో బాత్రూంలో వివిధ రకాల మరమ్మతుల పనుల కోసం 18 లక్షలు 2వ పేజీలో ఉందంట. వాళ్ళే కాదు కదా, వీళ్ళు ఏం చేశారో వాళ్ళదే ఎత్తురు. వీళ్ళ జాయిర్ కాదు, వాళ్ళ జాయిర్ కాదు, ప్రజాసొమ్ము ఇదంతా కూడా. ప్రజాసొమ్ము ఎవనయ్యే జాయిర్ కాదు, ఎవరి ఇంట్లోకి వెళ్ళి పెట్టేది కాదు. తెచ్చినామా పెట్టినామా పోయినామా, తెచ్చినామా పెట్టినామా పోయినామా, ఇదే ఉంటుంది.